ఒక ఫినిష్ అయిన ప్రోడక్ట్ని తీసుకొని సైట్లో పెట్టడం చాలా ఈజీ, కానీ అదే సైట్లో ఆ ప్రోడక్ట్ మొత్తం తయారు చేయడం, అది కూడా క్లయింట్ ముందు చాలా పెద్ద టాస్కే ఉంటుంది. సో ఈ టాస్క్లో ప్రతి ఒక్కరి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. లైక్ కార్పెంటర్స్ కానివ్వచ్చు, ఎలక్ట్రీషియన్ కానివ్వచ్చు, ఈవెన్ దో గ్రానైట్ పర్సన్స్ కూడా. సో చెప్పాలంటే ఇంటీరియర్స్ అనుకున్నంత ఈజీ ఏం కాదు. సో ప్రతి ఒక్క కలర్తో పాటు మన కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇవన్నీ పక్కకు పెడితే నచ్చినట్టు కస్టమైజేషన్, కస్టమర్కి నచ్చినట్టు చేయడం ఇంకొక టాస్క్. సో చాలామంది అంటారు ఇదేముంది అని చెప్పి. అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇదేముంది అనేది పక్కకు పెడితే అది చేసేటప్పుడు వచ్చే శ్రమ మాత్రం మామూలుగా ఉండదు. సో దీని గురించి అయితే నా టీం మినీ యుద్ధమే చేస్తుంది. దాని వెనకాల ఉన్న నా కోఆర్డినేషన్ ఇంకా ఎక్కువ బరువు నేను మోయాల్సి వస్తుంది. నాది కనబడని పని, వాళ్ళకి కనిపించే పని. సో ఈ ట్రస్ట్ని మొత్తాన్ని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, అది కూడా డిజైన్ స్పేస్లో వర్క్ చేసుకుంటూ. అండ్ డిజైన్ స్పేస్లో ప్రతి ఒక్కళ్ళ కష్టం అదేం చిన్న విషయం కూడా కాదు. సో అలా చేస్తున్న ఒక ప్రాజెక్టే మీ కళ్ళ ముందు ఉంది. అండ్ ఇది ఫినిష్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేజెస్ ఏమేమైతే అవుతాయో నేను మీకైతే అప్డేట్ చేస్తాను. హలో డిజైన్ స్పేస్, చలో మళ్ళా.